వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణ గురవే నమః. గణ్యముగ నూరునెనిమిది అగణ్యునకు నీకు ఇవిగో కాంకలుగొనుమా. దైన్యమున పాకరించుచు మున్యంశము కరుణ నిమ్ము మోహన రూపా. గణనాతీతమైన అనంత స్వభావంతో ఆకర్షించే అద్భుత స్వామి వెంకటేశ్వర. లెక్కించడానికి వీలు కానంత అనంత స్వభావుడు నీవు. సృష్టి, వ్యాప్తి, ప్రళయం, భావన, ఆనందం, ఇలా ఏ తత్వం గమనించినా అది అనంతంగా కనిపిస్తోంది. ఈ జగత్ సృష్టిలో వాక్ సృష్టి ఎంత! వాగ్దేవత అయిన సరస్వతీదేవి సృష్టించిన వాంగ్మయం సంస్కృతంలోనూ తెలుగులోనూ ప్రపంచ భాషలలోనూ లెక్కకందనంత విస్తారంగా ఉంది. నేనేదో లెక్కబెట్టి 108 పద్యాలు అని పరమాణు రేణువులను నీకు కానుకలుగా సమర్పిస్తున్నాను. ఈ అల్పాల్పమైన వాటితోనే తృప్తిపడి దయతో నన్ను అనుగ్రహించు, నా దైన్యాన్ని తొలగించు, మునితత్వమైన మౌనాన్ని, మానసిక మౌనాన్ని ప్రసాదించు స్వామి అని ప్రార్థిస్తున్నాం. భారతదేశంలో 800 భాషలు, వాటిలో ప్రభుత్వం గుర్తించిన భాషలే ఆంగ్లం, హిందీతో కలిసి 24. వీటిలో వేల ఏండ్లుగా లక్షలాది మంది సృష్టించిన వాంగ్మయం అదొక విశాల ప్రపంచం. ఎన్ని విజ్ఞాన సర్వస్వాలలోనూ అది నిక్షిప్తమై ఉంది. కవిత్వం, సాహిత్యం రూపంగా వచ్చినది ఎంతో. ఇలా ప్రపంచంలో దాదాపు 7,000 భాషలున్నాయని ఒక లెక్క. ఆ ఇతర భాషలన్నీ పక్కన పెట్టి ఒక్క తెలుగు సాహిత్యంలోనే ఆదికవి నన్నయ్యకు ముందు తరువాత వేల మంది కవులు, లక్షల కొలది గ్రంథాలు. శతక సాహిత్యంలోనే వందలు, వేలు కనిపిస్తున్నాయి. ఇంత విస్తృతమైన తెలుగు వాంగ్మయ మహాసముద్రంలో ఈ మోహన రూప శతకం ఎంత! ఒక చిన్న నీటి చుక్క. ఒక చిన్న పిల్లవాడు ప్రక్క వాళ్ళని చూచి తాను ఒక తెల్ల కాగితం తీసుకొని దాని మీద 4 గీతలు అడ్డదిడ్డంగా గీచి అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళి, ఇదిగో వెంకటేశ్వర స్వామి మీ పెళ్లి రోజు కానుక అని ఇస్తే ఆ అమ్మా నాన్నలు ఎంత సంతోషిస్తారో. దాన్ని దాచుకొని పదే పదే చూసుకొని ఆనందిస్తారు. కానుక విలువను కాకుండా దాని వెనుక ఉన్న ప్రేమను చూస్తారు. ఆ పిల్లవానికి, వాడి స్నేహితులకు ఇష్టమైనవేవో ఇచ్చి సంతోషింపజేస్తారు. ఈ మోహన రూప శతక భావాలను కూడా మనమందరం కలిసి స్వామికి నివేదించుకున్నాం. ఇది ఒక సామూహిక సేవ. స్వామి సంతోషించి మన దైన్యాన్ని తొలగించి మనకు అవసరమైనవేవో, ఇష్టమైనవేవో వాటిని ప్రసాదిస్తాడు. మనకు అవసరమేది అది భగవంతునికి తెలిసినంత స్పష్టంగా మనకు తెలియదు. పిల్లలకు ఏది అవసరమో తల్లిదండ్రులకే బాగా తెలుస్తుంది కదా. ఈ రహస్యం తెలియక ఒక్కొక్కసారి మనం కోరింది కాక వేరే ఏదో ఇస్తే నిరాశపడుతూ ఉంటాం. అలా కాక ఆయన ఇచ్చినదంతా మన మంచికే అనేదే సరైన సత్యమైన అవగాహన. ఏదో లేదు అనుకుంటే అదే దైన్యం, ఏ వెలితి లేదు అనుకుంటే అదే ధైర్యం, పూర్ణత్వం. చాలాసార్లు మనం కోరింది, మన అవసరం రెండు కలుస్తూ ఉంటాయి. అప్పుడు భగవంతుడు అనుకూల ఫలితాలనే ఇస్తుంటాడు. నిజానికి మనం కోరకున్నా ఆయనే అన్నీ ఇస్తాడు. అలా కోరకుండా ఉండే స్థితే మౌనం.
ముని అంశం అంటే ముని స్వభావం. మునేః భావః మౌనం. మౌనం సర్వార్థ సాధకం అని ఒక సూక్తి ఉంది. మానసిక మౌనం పాటిస్తూ అలా సాగితే అన్నీ నెరవేరుతాయి. అయితే నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టతి అకర్మకృత్. లోకంలో ఎవరైనా పని చెయ్యకుండా ఎప్పుడూ ఉండలేరు అని భగవద్గీత చెబుతుంది. పని చేయడానికి కారణం కోరిక. మనకు కలుగుతున్న కోరికలన్నీ భగవంతుని మహాసంకల్పంలోనివే అనే వాస్తవాన్ని గుర్తిస్తే కోరికల ఒత్తిడి తగ్గుతుంది. కొందరు ఒక రోజంతా మాట్లాడకుండా ఉండడం అనే మౌన వ్రతం చేస్తుంటారు. ఇది కొంత సహకరించే మాట వాస్తవమే, కానీ మనస్సును నాదం మీద నిలపడం, స్వామి రూపం మీద నిలపడం అంటే ధ్యానం, ఇవి మానసిక మౌనం అవుతాయి. కేవలం మాట్లాడకపోవడం అనే బాహ్య మౌనం కాకుండా కోరికలు లయించడం అనే మానసిక మౌనమే శాశ్వత ఆనందాన్ని ఇస్తుంది. మోహన రూప శతకంలో భక్తుని ఆర్తి, అర్చన, గురుస్మరణ, సర్వసమర్పణ, సాక్షాత్కారం అనే 5 పద్ధతులతో సాగిన మన సేవను గ్రహించి దయతో ఈ మౌన వరాన్ని ప్రసాదించమని, ఆ విధంగా మనశ్శాంతిని అనుగ్రహించమని స్వామిని ప్రార్థిస్తున్నాం. గణ్యముగ 108 గణ్యునకు నీకు ఇవిగొ కాన్కలు కొనుమా, దైన్యమున పాకరించుచు మున్యంశము కరుణ నిమ్ము మోహన రూపా.